ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఓన్లీ జెన్యూన్ ట్రేడింగ్ డిమ్యాట్ అకౌంట్ ఏదైతే ఉందో ఎస్టిమేట్ డిమ్యాట్ అకౌంట్ వాడితేనే సేఫ్ జోన్ ఉంటారు. లేదు మీరు మిమ్మల్ని ఏదైనా ఫేస్బుక్ లో నొక్కితే ఫేస్బుక్ నుంచి వాట్సాప్ డైవర్ట్ చేస్తుంది, వాట్సాప్ నుంచి టెలిగ్రామ్ మీకు వాట్సాప్ వస్తుంది, మీకు 15 days ట్రైనింగ్ ఇస్తే తర్వాత మిమ్మల్ని లాక్ చేస్తారు. అమౌంట్ చాలా మందికి ఇప్పుడు లాస్ట్ 2-3 months లో ఇంచుమించు ఒక 50-60 కోట్లు పోయింది ట్రేడింగ్ వల్ల. మనం అందరూ పెద్ద పెద్ద స్టార్ట్స్ 5 crores 3 crores డాక్టర్స్ అందరూ ఆల్ ప్రొఫెషనల్స్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఎంప్లాయీస్ కూడా పోతున్నారు. సో ట్రేడింగ్ ఇస్ ఫేక్ అండి. ఎస్టిమేట్ ట్రేడింగ్ చేసుకోండి అంతే తప్ప ఏదైతే డిమ్యాట్ తప్ప మీరు అనదరిగా ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా స్టాక్స్ చెప్తాను అన్నీ ఫేక్. అవి మీరు నమ్మి మోసపోకండి. ఇప్పుడు నేను బాధిత కుటుంబ సభ్యుల అందరితో మాట్లాడాను. వాళ్ళు నాకు చెప్పారు, నేను అడిగాము, వాళ్ళు చెప్పారు బయటికి వచ్చిన తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత ఏ రోజు ఏ రాత్రి దాడి జరిగింది అప్పటి వరకు అమ్మాయి జోలికి వెళ్ళలేదు, అమ్మాయికి ఫోన్ చేయలేదు, ఎటువంటి వేధించలేదు అని ఆ అమ్మాయి తండ్రి స్వయం నాకు చెప్పారండి ఫోన్లో. కాబట్టి ఆ బెయిల్ కండిషన్ కూడా చూస్తే ప్రతి వారం ఒక్కసారి అబ్బాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి అటెండెన్స్ ఇవ్వాలి అంతే, ఆ కండిషన్ ఉంది. అది కూడా సో ఈ పరిస్థితిలో నా ఫోన్ నంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. నేను ఆయన క్లియర్గా అడిగితే కూడా ఇంతవరకు మాకు అట్లా జరుగుతుందని మేము అనుకోలేదు, ఆకస్మికంగా ఇది జరిగింది. అంటే అబ్బాయి మనస్సులో ప్లాన్ చేశాడు కానీ బయట ఎవరికి చెప్పలే, ఆకస్మికంగా ఈ దాడి చేశారు. సో ఇటువంటి సంఘటన భవిష్యత్తులో మన జిల్లాలో జరగకూడదు. ఎందుకంటే మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే కొందరు నేరగాళ్ళు ఉంటారు, మన దేశంలో మన సమాజంలో ఉన్నారు. సో ఇటువంటి నేరం అరికట్టాలంటే ప్రజల నుండి సహకారం కావాలి. సో అందుకే మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం. నా ఫోన్ నంబర్ కూడా రిపీట్ చేస్తున్నాం, 7995095799. సో మా ఉద్దేశం వచ్చేసి మేము ప్రొయాక్టివ్గా పనిచేస్తాం. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత, ఒక దాడి జరిగిన తర్వాత, ఒక హత్యాయత్నం జరిగిన తర్వాత, ఒక హత్య జరిగిన తర్వాత ముద్దాయిని పాటుకొస్తే లాభం లేదు, లాస్ తీరని లోటు జరిగిపోయింది. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదని ఈరోజు నుండి ఈ స్కీమ్ మొదలు పెడుతున్నాం. ప్రతి ఇంట్లో అమ్మాయి ఉంటే మీ అమ్మాయికి ఇలాంటి బెదిరింపుల్లో వస్తే ఎవరైనా స్టాక్ చేస్తున్నారు, లేకపోతే వేధిస్తున్నారు, లేకపోతే 1-sided లాగ్ ఉంటే వెంటనే పోలీస్ వాళ్ళకు సంప్రదించండి, పోలీస్ వాళ్ళకు తెలియజేయండి. వాళ్ళు లోకల్ పోలీస్ పని చేయకపోతే, మీకు సాయం చేయకపోతే, సరిగ్గా స్పందించకపోతే నేరుగా నాకు కాల్ చేయండి, నాకు SMS పెట్టండి, నాకు వాట్సాప్ పెట్టండి. మేము మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నేను 1 జూలై చార్జ్ తీసుకున్న వెంటనే డికాయ్ పార్టీస్ పెట్టాను, అందరికీ తెలియజేశాను. డికాయ్ పార్టీ అంటే ఏంటి? మన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి స్కూల్ పిల్లలుగా, కాలేజ్ పిల్లలుగా, యూనివర్సిటీ పిల్లలుగా నటిస్తూ స్కూల్ బయట, కాలేజ్ బయట నిఘా పెడతారు. ప్రతిరోజు ఈ డికాయ్ పార్టీస్ పెడుతున్నాం. స్కూల్ బయట, కాలేజ్ బయట మీకు స్కూల్ పిల్లలుగా కనిపిస్తారండి, కానీ వాళ్ళు యాక్చువల్గా మా పోలీస్ వాళ్ళు, మీకు తెలియకుండా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళకు 2 పనులు అప్పచెప్పడం జరిగింది. ఒకటి గాంజాయి, రెండోది ఈవ్ టీజింగ్, అమ్మాయిలను వేధించడం. ఆల్రెడీ మేము లాస్ట్ 18 daysలో చాలామందిని పట్టుకున్నాం. ఫ్యూచర్లో కూడా నేను ఉన్నంతసేపు ఇది జరుగుతూనే ఉంటాయి. అమ్మాయిలకు ఎవరైనా బెదిరిస్తే, సతాయిస్తే సహించేది లేదు. ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ 2 daughters. నాకు బాగా తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయికి ఏ ఫీలింగ్ వస్తుంది. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు, అక్క చెల్లెలకు, అన్నతమ్ముళ్ళు అందరూ భయంలో ఉంటారు. సో ఆ పరిస్థితి మన జిల్లాలో ఉండకూడదు. అందుకే మీడియా ద్వారా ఈ విషయం అందరికీ తెలియజేస్తాం.
మనం క్లియర్గా చెప్పాము, మేము రౌడీ షీట్ ఓపెన్ చేయబోతున్నాం, జిల్లా బహిష్కరణ, ప్రివెంటివ్ డిటెన్షన్ ప్లస్ బైండ్ ఓవర్. అందులో ఖచ్చితంగా ప్రివెంటివ్ డిటెన్షన్ వస్తుంది. బెయిల్ నుండి బయటికి వచ్చినా మేము జిల్లా బహిష్కరణ కోసం కూడా ప్రపోజల్ తయారు చేయడానికి చెప్పాము. రౌడీ షీట్ వెంటనే ఓపెన్ చేస్తాము, అతన్ని బైండ్ ఓవర్ చేస్తాము. ఇప్పుడు పాక్సో యాక్ట్ చూస్తే 2 రకాల కేసెస్ ఉన్నాయి. ఒకటి, అబ్బాయి అమ్మాయిని ప్రేమించుకున్నారు, అమ్మాయి మైనర్, తర్వాత పెళ్ళి చేయమంటే నిరాకరిస్తున్నారు, అప్పుడు పాక్సో యాక్ట్ కింద కేసు పెడుతున్నారు. ఇటువంటి కేసు ఒకవైపు, ఇటువంటి కేసులో జైలు వెళ్తాడు, కేసు నడుస్తుంది, అది కానీ దాని కాకుండా ఎక్స్ట్రా యాక్షన్ మేము తీసుకోము. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి ఇష్టంతో అబ్బాయితో పాటు ఉన్నారు, కానీ చిన్న చిన్న పిల్లల మీద అటాక్ చేయడం, అటువంటి యాక్ట్ మేము చేసిన వాళ్ళను పీడోఫైల్ అంటాం. ఆ పీడోఫైల్ మీద మేము 1 జూలై నుండి ఆర్డర్ ఇచ్చాము. షీట్స్ డాసియర్స్ తయారవుతుంది, వాళ్ళందరి మీద జిల్లా బహిష్కరణ లేకపోతే ప్రివెంటివ్ డిటెన్షన్ ప్లస్ బైండింగ్ ఓవర్ అండ్ షీట్స్ ఓపెన్ చేయడం అన్నీ జరుగుతాయి. సో అటువంటి పీడోఫైల్స్ని మాత్రం మేము ఖచ్చితంగా నిఘా పెడతాం. ఫస్ట్ మేము డేటా తయారు చేస్తున్నాం, రికార్డ్ తయారు చేస్తున్నాం, వాళ్ళ మీద కూడా నిఘా పెడతాం. కానీ మనం అందరం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మా డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. ట్రాఫిక్ కూడా చూడాలి, నేరాలు కూడా చూడాలి, లా అండ్ ఆర్డర్ కూడా చూడాలి, అందరి మీద నిఘా కూడా పెట్టాలి. ప్రాక్టికల్గా 100% కేసెస్లో ఫిజిబిలిటీ ఉండకపోవచ్చు, సాధ్యం కాకపోవచ్చు. అందుకే పోలీస్తో పాటు ప్రజలు ప్లస్ మీడియా మీ సహకారం కావాలి. మనం అందరం కలిసి శ్రమిస్తేనే ఇది పూర్తిగా సాధ్యమవుతుంది. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మా సాధ్యంత వరకు మేము చేస్తాం, కానీ పోలీస్ కూడా మనుషులు. పోలీస్ 24/7 నిఘా పెట్టమని చెప్తాం, మా వాళ్ళు 24/7 ఎవరు పనిచేయలేడు, కొంచెం రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు ఇంకొక షిఫ్ట్ వస్తారు. సో అట్లా అంటే నేను చెప్పేది ఏమంటే ప్రజల సహకారం, మీ సహకారం, మేము శ్రమిస్తాం, మేము కష్టపడతాం, అందరం కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుంది. దాలినాయుడు అతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. మాకు అక్కడి నుండి కానిస్టేబుల్సే కంప్లైంట్ చేశారు, అందుకే వెంటనే వీఆర్కి తీసుకొచ్చాము. అతని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేశాము. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే అతని మీద యాక్షన్ ఉంటుంది. ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం, ఎవరైనా తప్పుడు పనులు చేస్తే, లంచం అడిగితే, లంచం తీసుకుంటే, మా ప్రజలు మాకు చెప్తున్నారు, మాకు వీడియో ఆడియో పంపిస్తున్నారు, అలా చేస్తే ఖచ్చితంగా మీరు దొరికిపోతారు. మేము ఖచ్చితంగా అటువంటి వ్యక్తుల మీద కఠిన చర్య తీసుకుంటాం. అది విచారణ జరుగుతుంది, తొందరలో మీతో డీటెయిల్స్ షేర్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.